మంచిర్యాల జిల్లా తాండూరులో ఆటో డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. పోలీసులకు మామూలు ఇస్తున్నా తమ ఆటోలను పట్టుకుంటున్నారని నిరసన చేపట్టారు. ప్రతి నెల తాండూరు ఎస్ఐ జగదీష్ తో పాటు ఓ కానిస్టేబుల్ కు మామూలు ఇస్తున్నామని, ఈ నెల ఇవ్వకపోవడంతో తమ ఆటోలను పట్టుకుని పిఎస్ కు తరలించారని ఆరోపించారు. ఈ క్రమంలో బెల్లంపల్లికి చెందిన ఫజానా కుటుంబీకులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఆటో తీసుకొని 2 ఆటోలు తీసుకొని పోతున్నాం. వెనక ముందు పట్టిండు కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ తాండూరు ఫోన్ చేసిండు. సీను ఫోన్ చేయంగానే ఎస్ఐ కానిస్టేబుల్ పంపి మా బండి మామూలు ఇచ్చేస్తున్నాం. మేము నెల మామూలు ఇస్తాం. ఈ నెల సంతోష్ సార్కి ఇస్తాం. ఎస్ఐ సార్ తీసుకుంటాడు. ఎస్ఐ సార్ వచ్చి కలువ అన్నాడు కానీ కలవలే. మేము ఈ నెల పండుగన్న సార్ తర్వాత వస్తామన్నాం, రాలేదు. మరి సిఐ సార్ ఇంకా వచ్చిండేమన్నా న్యాయం చేస్తాడేమో అంటే ఆ సీను గానికి ఏమో లోపల కూర్చుండట్టిండు, మాకేమో దెంగయ్యండి ఇక్కడికి వెళ్ళి అన్నాడు. ఆడు గోడ దునికిపోగా మరి వీళ్ళు ఏం చేస్తాను. మొత్తంగా మంచిర్యాల జిల్లా తాండూరులో ఆటో డ్రైవర్లు అయితే ఆందోళనకు దిగారు. పోలీసులకు మామూలు ఇస్తున్నా సరే తమ ఆటోలు పట్టుకుంటున్నారంటూ కూడా నిరసన చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, అసలు ఆటో డ్రైవర్లు ఏమంటున్నారు, ఏంటి అసలు? పద్మ, మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ కానిస్టేబుల్ కలిసి అక్రమార్జన ధ్యేయంగా చిన్న వ్యాపారులు ఆటో నడుపుకునే వారిని టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్న ఘటన జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారి దగ్గర నుండి నెల తాండూరు పోలీసులు మామూలు వసూలు చేసేవారు. కానీ ఈ నెల మామూలు ఇవ్వడం కొంచెం లేట్ అయినందున రేషన్ బియ్యం అక్రమ రవాణా చేసే వారి ఆటోలు పోలీసులు పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించడంతో ఆటో యజమానులు తాండూరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. నెల తాండూరు ఎస్ఐ మరియు కానిస్టేబుల్ కు మామూలు ఇస్తున్నాం, కానీ ఈ నెల రంజాన్ పండుగ ఉన్నందున డబ్బులు ఇవ్వడంలో కొంత ఆలస్యం అవ్వడంతో కావాలని తమ ఆటోలను పట్టుకొని పోలీస్ స్టేషన్ లో పెట్టారని ఆటో యజమానులు కుటుంబ సభ్యులతో కలిసి తాండూరు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన అయితే చేపట్టారు. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది మీడియేటర్లను పోలీసులు పెట్టుకొని వాళ్ళ ద్వారా లంచాలు వసూలు చేస్తున్నారని బాధితులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పద్మ, ఇలాంటి పోలీసులపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి లంచాలకు పాల్పడుతున్న ఎస్ఐ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అయితే కోరుతున్నారు. పద్మ, అంటే ఆటో డ్రైవర్లు అంటే ఓన్లీ రేషన్ బియ్యాన్ని తరలించే ఆటో డ్రైవర్లేనా, లేకపోతే నార్మల్ వాళ్ళు కూడా ఉన్నారా? అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ప్రస్తుతానికైతే వీళ్ళు మాత్రం రేషన్ బియ్యం ఏవైతే తరలిస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ డబ్బులు వసూలు చేయడానికి కొంతమంది మీడియేటర్లు మాత్రం వీళ్ళని పెట్టుకొని ఆ మీడియేటర్ల ద్వారా ఎస్ఐ అదేవిధంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ వీళ్ళిద్దరు కలిసి వసూలు చేసిన పరిస్థితి చేస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పేసి ఎవరైతే బెల్లంపల్లికి చెందిన కొంతమంది ముస్లిం సోదరులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. పద్మ, అంటే రేషన్ బియ్యం అంటే అక్రమ రేషన్ బియ్యం అంటారా? అవును, ఎవరైతే ఇప్పుడు డీలర్ల ద్వారా రేషన్ బియ్యం కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించే వారైతే ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్లు వీళ్ళు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తే క్రమంలోనే తరలించి వేరే దగ్గర అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. అయితే వీళ్ళు పోలీసులకు ఎప్పుడైతే దొరికినప్పుడు వాళ్ళకు మామూలు ఇచ్చి బియ్యాన్ని మాత్రం ఇతర ప్రాంతాలకు తరలించి అమ్ముకునేవారు. అయితే ఆ క్రమంలోనే ఈ పోలీసులకు ప్రతి నెల వీళ్ళు డబ్బులైతే పోలీసులకు లంచం ఇస్తూ తమ దండ అయితే నడుపుకుంటారు. అదే క్రమంలో ఈ మంత్ కూడా వాళ్ళకు లంచాలు ఇచ్చే టైం ఉంది, కానీ వీళ్ళకు లంచం ఉన్నందున వాళ్ళకు లంచాలు ఇవ్వని క్రమంలోనే పోలీసులు తమను పట్టుకొని తమ ఆటోలను పోలీస్ స్టేషన్ పెట్టాలని చెప్పేసి వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పద్మ, ఈ ఆటో డ్రైవర్లు ఎవరిపై అయితే ఆరోపణలు చేస్తున్నారో ఆ పోలీస్ అధికారుల వెర్షన్ ఏంటి అసలు ఈ ఆందోళనకు సంబంధించి? పోలీసులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆటోలను పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. కాకపోతే బాధితులు మాత్రం కావాలని పోలీసులు తమను పట్టుకున్నారు, తమకు లంచం ఇవ్వకపోవడం వల్లనే తమ ఆటోలను పట్టుకొని పోలీస్ స్టేషన్ పెట్టారని చెప్పేసి వాళ్ళు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.